అన్నదానం ప్రతి క్షణం ఆపన్న అస్తం. ఇక చూడురి, ఒకే ఒక్కడు నిత్యాన్నదాత కంది శ్రీనివాసరెడ్డి పేదల ఆకలి తీరుస్తున్న మానవతామూర్తి. నిత్యం వందలాది మందికి భోజనం, ఆకలి తీర్చేందుకు ఒక వ్యవస్థ ఏర్పాటు. అబ్బా, ఎంతో ఖర్చుతో నిత్యాన్నదాన కేంద్రం, షెడ్డు, నల్లాలు, ఫ్యాన్లు, కూలింగ్ వాటర్ ఏర్పాటు. అన్నదానం అంటే మహాదానం అని మన పురాణాలు చెబుతున్నాయి. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం కన్నా గొప్ప పుణ్యం ఇంకొకటి లేదు. అలాంటి మహత్తర సేవాగుణం కలిగిన ఆదిలాబాదు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి ప్రతిరోజు నిస్వార్థంగా గత 4 ఏళ్ళుగా నిత్యాన్నదానాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. 4 ఏళ్ళ పొద్దు సంది. వా, ఎవరు? ఇగో ఈయనే. ఓ పిల్లగా మంచిగా చూపి కెమెరా. ఇగో ఈ పెద్ద మనిషి 4 ఏళ్ళ సంది. ప్రజలే నా కుటుంబం, ఈ ప్రజలే నా ఊపిరి. నాకు దేవుడు 10 రూపాయలు కలిగించే శక్తినిస్తే ఆ 10 రూపాయలలో 5 రూపాయలు ఈ ఆదిలాబాదు జనాల కోసం ఖర్చు పెడతా అని ఈ రకంగా సేవా గుణంతో రోజు ఎంతోమంది, వందలాది మంది అభాగ్యుల, అనాథల, అన్నార్థుల, పేదల, నిరుపేదల కడుపు నింపుతుండు ఈ పుణ్యదాత. అయితే ఆయన పేద రైతు కుటుంబంలో పుట్టి స్వయం కృషితో ఎదిగారు. ఎవరు? కంది శ్రీనివాసరెడ్డి. పేదల కడుపు నింపాలన్న పెద్ద మనసుతో 4 ఏళ్ల కిందట చేపట్టిన నిత్యాన్నదాన కార్యక్రమం నిర్విరామంగా సాగుతుంది. అమెరికా నుండి ఆదిలాబాద్కు వచ్చిన తరువాత కేఎస్ఆర్ ఫౌండేషన్ను స్థాపించి దాని ద్వారా అనేక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. పట్టణంలోని కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం ప్రజాసేవా భవన్లో ప్రతిరోజు ఎంతోమంది ఆకలి తీర్చుతూ నిత్యాన్నదాతగా ప్రశంసలు అందుకుంటున్నారు. అన్ని దానాల్లోకెల్లా ఆకలి తీర్చే అన్నదానం గొప్పదన్న ఆలోచనతో ఇంత మంచి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఈ మహోన్నతమైన సేవా కార్యక్రమం ద్వారా ఎందరో పేదలు తమ ఆకలిని తీర్చుకుంటున్నారు. అయితే వందలాది మంది ఏ రకంగా కడుపు నింపుకుంటుర్రో ప్రజాసేవా భవన్లో ప్రజా దర్బార్ పేరిట ఈ కలెక్టర్ ఆఫీసులో కూడా అంతమంది ఉండరు. గెలిచిన ఎంపీ, ఎమ్మెల్యే, మినిస్టర్ల దగ్గర కూడా అంతమంది ఉండరు. ఎందుకంటే స్వయాన నేను పోయిన ఆడికి, నేను మన తెలంగాణ ఉద్యమకారుడు, న్యాయానికి ఉరివేసే, ధర్మానికి ఉచ్చుపెట్టే, నికృష్టుల అరికట్టే ఒక తెలంగాణ ఫైర్ బ్రాండ్ని పట్టుకుపోయిన మైపాల్ యాదవ్. ఆయన మనసుకు నచ్చితేనే పనిచేస్తాడు. అగో గసవంటి మరి తెలంగాణ ఉద్యమ నాయకుడిని కూడా పట్టుకపోయినా ఆయన కూడా పరిశాన్ అయిపోయాడు. అరే ఏది కావచ్చు, ఆయనే అన్నాడు, అరే ఒక కలెక్టర్ ఆఫీస్లో ఇంత జనం కనపడరు, ఒక మంత్రి దగ్గర ఇంత జనం కనపడరు, ఒక ఎమ్మెల్యే దగ్గర ఇంత జనం కనపడరు, ఒక ఎంపీ దగ్గర ఇంత జనం కనపడరు. కానీ ఇవాళ కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో ప్రజాసేవా భవన్లో ప్రజా దర్బార్లో ఎంతమంది 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 పేదోనికి ఏ కష్టం వచ్చినా ముందుగా గుర్తుకొచ్చే పేరు కంది శ్రీనివాసరెడ్డి పేరు.
ఇక రకరకాల కాగితాలు చేత పట్టుకొని రకరకాల సమస్యలతోటి ఎటు వాయ మా కంది సీనన్న, ఎక్కడ వాయ మా కంది సీనన్న, ఎటు చూసినా నీ రూపేనయ్యా శివయ్యా, మా నోట నీ మాట